అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్, మంత్రి శ్రీధర్ బాబు మధ్య డైలాగ్ వార్ నడిచింది. బీసీ రిజర్వేషన్లపై కట్టుబడి ఉన్నామని కేటీఆర్ అన్నారు. బీసీ బిల్లుకు మద్దతిస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చూస్తే కాంగ్రెస్ నేతలే అడ్డుకున్నారని చెప్పారు. ఆ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ మంచి పేరు రాకుండా ఉండేందుకు బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారన్నారు. చట్టాలు సరిగ్గా చేస్తే, లొసుగులు లేకుండా చేస్తే ఏ న్యాయ వ్యవస్థ కూడా అడ్డు రాదు సార్. నేను చెప్పేది అదే, మొదటి నుంచి చెప్తుంది అదే. చట్టం సరిగ్గా చేయండి, శాస్త్రీయంగా చేయండి. మా కమలాకరణ చెప్పింది కూడా అదే. శాస్త్రీయంగా చేయండి, అధ్యయనం చేయండి, ప్రాసెస్ ఫాలో కండి. అప్పుడు ఏ జ్యుడిషియల్ రివ్యూలో కూడా మనకేం ఇబ్బంది రాదు, ఆటోమేటిక్గా మేము అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. రెండోది సార్, నేను దయచేసి మంత్రి గారిని కోరుతా ఉన్నా, మేమందరం కూడా మా పార్టీ అంతా కూడా ఆదర్శంగా తీసుకునేది పెద్దలు, మా తెలంగాణ సిద్ధాంతకర్తగా మేము భావించేది ప్రొఫెసర్ జయశంకర్ గారు. జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉండేది అధ్యక్ష, మనకి భావ సారూప్యత లేకపోవచ్చు కానీ ధ్యేయ సారూప్యత ఉండాలి. అంటే తాత్కాలికంగా మనం ఐడియాల విషయంలో విభేదించవచ్చు కానీ అల్టిమేట్ గోల్ విషయంలో మనకు సారూప్యత ఉండాలి. అది ఉంది. 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న విషయంలో ఎస్ వీఆర్ సిన్సియర్లీ సపోర్టింగ్ ద బిల్, వీఆర్ 100% వీఆర్ స్టాండింగ్ బై ద గవర్నమెంట్. కానీ తాత్కాలికంగా మేము ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నాను సార్, సీలింగ్ అని మాట్లాడినారు మంత్రి గారు శ్రీమతి సీతక్క గారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ఎక్కడా కూడా సీలింగ్ అన్న పదం లేదు చట్టంలో. దయచేసి చూసుకోండి. మీ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను, దయచేసి మంత్రి గారిని తప్పుదోవ పట్టించకండి. స్థానిక సంస్థల్లో మొదలు 34% రిజర్వేషన్ కూడా కల్పించుకున్నాం. జీవో నంబర్ 396 ఆ రోజు ప్రభుత్వం, ఇప్పుడు మీ దగ్గర ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఉంటాయి చూసుకోండి. 396 ఇచ్చారు అధ్యక్ష కేసీఆర్ గారి ప్రభుత్వం, 34% రిజర్వేషన్ కల్పిస్తూ. అయితే వెంటనే ఇక్కడ నేను ఈ విషయం వాస్తవంగా చెప్పొద్దు అనుకున్నాను అధ్యక్ష, కానీ చెప్పక తప్పట్లేదు. ముఖ్యమంత్రి గారు మరి సభ్యులను, రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించినప్పుడు చెప్పక తప్పదు. వెంటనే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జీవో నంబర్ 396 ఇచ్చి ఆ రోజు బలహీన వర్గాల బిడ్డలకు మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తే స్థానిక సంస్థల్లో ఒక గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అధ్యక్ష, హైకోర్టుకు పోయారు, దీన్ని అడ్డుకున్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఈ గోపాల్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి గారికి సన్నిహిత బంధువు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన పోయి ఆ రోజు కోర్టుకు పోయి అడ్డుకున్నారు అధ్యక్ష. అడ్డుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకం వల్లనే జరిగింది. నేను సార్ ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, దానికి సంబంధించి మీరు వేరే రూపంలో పోయి దీన్ని ఆపు చేయకుండా ప్రయత్నం చేయాలని అందరినీ కోరినారు, మిమ్మల్ని కోరిన ఎవరిని కాదు, అందరినీ కూడా ఎవరన్నా. ఈరోజు ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఏదో రూపంలో పోయి దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అని కాదు, బలహీన వర్గాలకు సంబంధించి దయచేసి ఇంతకుముందు మా సహచరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు మీరు ఆమోదం చెప్తా ఉన్నారో లేదో అని రెండు విషయాలు చెప్పి ఈ బిల్లును మనం పాస్ చేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. అదే మా సలహా, మా సూచన కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఒక్క మాట దయచేసి నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా అధ్యక్ష. మీరు మాట్లాడితే ఇందాక వేరే ఫామ్లో రండి, మరి హౌస్ ఎన్ని రోజులు నడుపుతారో ఇప్పటివరకు చెప్పలేదు అధ్యక్ష. నిన్న మా హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు బీఎస్సీలో ఉన్నారు, అడిగారు 15 రోజులు నడపండి, ఎరువుల కొరత ఉంది, 15 రోజులు నడపండి, రాష్ట్రంలో వరదలు వచ్చి సమస్యలు ఉన్నాయి, 15 రోజులు నడపండి, బీసీల సమస్య చర్చిద్దాం, బీసీ డిక్లరేషన్ ఒక రోజు పెట్టండి అధ్యక్ష. బీసీ డిక్లరేషను, ఫార్మర్ డిక్లరేషను, యువజన డిక్లరేషను, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెట్టండి, 15 రోజులు హౌస్ నడపండి. కానీ ప్రభుత్వం పారిపోతుంది అధ్యక్ష, హౌస్ నడపడానికే సిద్ధంగా లేరు. మేమేం చేస్తాం అధ్యక్ష దానికి? సర్వీస్ వి టేక్ ఏ స్ట్రాంగ్ అబ్జెక్షన్ అధ్యక్ష. మేము ఇక్కడే ఉన్నాం అధ్యక్ష, వాళ్ళలాగా పారిపోలేదు. ఈ రోజు కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది, మా అభిప్రాయం బీఎస్సీలో చెప్పడం జరిగింది. ప్రజా సమస్యలపై వారు అనేక విషయాలను ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అన్ని విషయాల్లో కూడా డిస్కస్ చేయడానికి మా ప్రభుత్వం తరఫున మేము ఓపెన్గా ఉన్నాం. వీఆర్ రెడీ. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఈ సభను నడపడానికి ఎక్కడ కూడా వెనుకాడబోము. ఈరోజు ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న తరుణంలో ఒక పరంగా ఫ్లడ్స్ వచ్చినాయి, గణేష్ ఉత్సవాలు ఉన్న సందర్భము, వాటి అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని బీఎస్సీ నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాం. కానీ వారు పారిపోతున్నప్పుడు వారు పారిపోయినారు అధ్యక్ష. ఇప్పుడు మేము పారిపోలేదు, ఇక్కడే ఉన్నాము, ఇక్కడే ఉంటాము, మళ్ళా కూడా వస్తాము, ప్రభుత్వంలో ఉంటాము. మీకు ప్రతి లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే శక్తి ఉంది, యుక్తి ఉంది, తప్పకుండా చెప్తాం అధ్యక్ష.